హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను రాజు. ప్రస్తుతానికి మనతోటి ప్రణీత్ గారు ఉన్నారు. ప్రణీత్ అంటే అందరికీ తిరుపతిలో తెలిసినటువంటి పేరు అది. ఆయన ఎడిఫై విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేత మాత్రమే. కానీ తెలియనటువంటి ఇంకొక రూపం ఆయన వెనకుంది. అదేంటంటే సర్వింగ్ విత్ స్మైల్ అని చెప్పేసి ప్రణీత్ ఫౌండేషన్ పేరుతోటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు. చిన్ననాటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలు చూశారు. కానీ ఈరోజు చాలామంది విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటి లక్ష్యం ఒకటి, సమాజానికి ఏదో చేయాలనేటువంటి తపనతోటి ప్రజలతోటి మమేకమవుతూ కష్టమని తన గడప తొక్కినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతనంత సాయం చేస్తూ వాళ్ళందరికీ కూడా ఒక మంచి వ్యక్తిగా సుపరిచితులైనటువంటి వ్యక్తి ప్రణీత్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి అసలు ఈ సర్వింగ్ విత్ స్మైల్ అంటే? సర్వింగ్ చేయడమే ఒక రకంగా చెప్పాలి అంటే సేవ అనేది అందరూ కూడా ఏదో కొంతమంది సేవ చేయాలనేటువంటి తపనతోటి చేస్తుంటారు, కొంతమంది సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఆలోచన. నవ్వుతూ స్మైల్ తోటి సర్వీస్ చేయడం ఏంటి అసలు ఆ కాన్సెప్ట్? అంటే సర్వింగ్ విత్ స్మైల్ అనేది సో వీఆర్ బిట్ అండ్ చెప్పాలంటే దేవుడు కొద్దిగా మనకు అన్నీ ఇచ్చాడు. సో అందులో ఏదైనా సొసైటీకి బికాస్ దర్ ఆర్ మెనీ పీపుల్ సఫరింగ్ ఎ లాట్. సో మనం చాలా అదృష్టవంతులు. మా తల్లిదండ్రులు లేకపోతే మా గ్రాండ్ ఫాదర్స్ చేసిన దానివల్ల ఏదో అదృష్టంతో మనం ఈరోజు చాలా బాగున్నాం. సో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వచ్చే దాంట్లో కొద్దిగా వాళ్ళకి ఇస్తే సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేస్తూ వస్తున్నాము. సో దట్ ఈస్ వేర్ ఐ లవ్ డూయింగ్ ఇట్. ఐ గెట్ సాటిస్ఫైడ్. చేస్తూ ఉంటే సర్వీస్ ఎవరో ఒకరు మన వల్ల ఇద్దరు లబ్ధి పొందారు అంటే ఐ ఫీల్ సాటిస్ఫైడ్. దట్స్ హౌ వీఆర్ డూయింగ్ ఇట్ అండి. అందుకే సర్వీస్ మోటోలో వెళ్తూ ఉన్నాము. ఒకరికి లబ్ధి పొందుతుంది అనే ఉద్దేశంతో మనం చేస్తూ వస్తున్నాం. ఓకే, అంటే ఎడిఫై విద్యా సంస్థలు అంటే నాట్ ఓన్లీ తిరుపతి, నాకు తెలిసి రాష్ట్రం మొత్తం తెలుసు, దేశంలో కూడా మంచి పేరెన్నిక కలిగినటువంటి విద్యా సంస్థలు. దాంతోపాటు మీరు ఇక్కడ చాలామందికి సర్వీస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అసలు ఏంటి అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు ప్రణీత్ గారు ఎవరు? ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రణీత్ గారు ఏంటి? ప్రణీత్ గారు వెనకున్నటువంటి అసలు జీవితం ఏంటి మా వ్యూయర్స్ కోసం? సో దట్స్ ఏ లాంగ్ స్టోరీ అండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టోరీ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు బయటకు కనపడే మా ఫ్యామిలీ ఐ థింక్ ఇప్పుడు ఏదో చాలా బాగుంది, అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు, మా అన్నయ్య పొజిషన్స్లో ఉన్నారు అనే కాన్సెప్ట్లో అందరూ ఉండొచ్చు ఏదో. కానీ దీని వెనకాల మాత్రం చాలా కష్టాలు పడ్డాం, చాలా చేదు అనుభవాలు చూసాం. మేము చూడడం కన్నా అంటే యాజ్ సచ్గా మేము చూడలేదులేండి. ఏ రోజు నేను కానీ మా అన్నయ్య కానీ చేదు అనుభవాలు అనేది మాకు దగ్గరికి రానికుండా చూసుకున్నారు మా అమ్మ. అంటే ఏది చెప్పినా ఏ కష్టాలైనా కూడా ప్రణీత్ కానీ ప్రశాంత్ అంటే మా అన్నయ్య మేము ఏ రోజు పడలేదు, ఆ పడనీకుండానే చూసుకున్నారు. సో ఆ కష్టాలు మేము పడొచ్చామని చెప్పి నేను ఏ రోజు మాట్లాడకూడదు. ఏదైనా కష్టం పడ్డారంటే అది ఒక్కటి మా అమ్మగారి. ఎందుకంటే 93లో నేను 3rd క్లాస్, అన్నయ్య 6th క్లాస్. సో సమ్వేర్ అరౌండ్ ఐ వాజ్ 7 years నాది, అన్నయ్యది 10 years. అన్నయ్య అప్పుడు నాన్న ఉండగానే ఊటీలో చేర్చారు అన్నయ్యని. సో నేను 3rd క్లాస్ ఇక్కడ తిరుపతిలో చదువుతూ ఉన్నాను. సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది, ఇట్లా నాన్నగారు చనిపోయారు. ఓకే. సో దాని తర్వాత అది 1993. సో అప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడంటే లేడీస్కి ఫీమేల్స్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్, వాళ్ళకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్, వాళ్ళు కూడా అన్ని రంగాల్లో జెండర్ డిఫరెన్స్ లేదు అనుకో. జెండర్ డిఫరెన్స్ ఇప్పుడు లేదు, బికాస్ ఫీమేల్ ఆర్ మేల్ నథింగ్. బట్ 93లో మీరు ఒక్కసారి ఆలోచించండి, హస్బెండ్ లేకుండా ఐ థింక్ మై మామ్ వాజ్ ఆల్సో సమ్వేర్ అరౌండ్ 32 years or 30 years అంతే. ఆవిడ కూడా ఎప్పుడూ బయట వచ్చిన వాళ్ళు కాదు. ఎస్, షీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్. పెళ్ళి అయ్యే టైంకే షీ హెవ్ డన్ MA BEd BL కూడా చేశారు అమ్మ. బట్ షీ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్నా కూడా ఏ రోజు వాళ్ళు ఓన్లీ కాలేజు ఇల్లు తప్ప ఏ రోజు బయట సమాజాన్ని చూసింది లేదు. పెళ్ళైన తర్వాత కూడా ఏ రోజు సమాజాన్ని చూసుకుంది లేదు. నాన్న ఏదో కష్టపడుతున్నారు, చేశారు. డాడ్ ఈజ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా తాతయ్య గారు, నాన్న వాళ్ళ ఫాదర్ హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు టంగుటూరు, కడప జిల్లాలో, రాజంపేట చుట్టుపక్కలంతా. ఆయన కింద కూడా ఎంతోమంది IASలు IPSలు కూడా తీర్చిదిద్దారు. చాలామంది మినిస్టర్స్ అయ్యారు ఆ ఏరియాలో అందరూ. సో అలా ప్లస్ నాన్న వాళ్ళ ఫ్యామిలీ తీసుకుంటే నాన్న ఈజ్ ఎ వెటర్నరీ డాక్టర్. నాన్న వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు డాక్టర్సే. అమ్మ సైడ్ తీసుకుంటే అమ్మ షీజ్ అన్ MA BEd BL, అమ్మ వాళ్ళ తమ్ముడు సిస్టర్ ఇద్దరు డాక్టర్స్. సో ఇట్స్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండ్ నో బడీ హెవ్ కమ్ అవుట్. అమ్మ అయితే ఎప్పుడు సమాజాన్ని ఫేస్ చేసింది లేదు. ఇంట్లో షీ వాజ్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. అంటే ఆన్ ఆఫ్ సడన్ నాన్నగారు
కాలం చేయడం. మీరు చెప్తున్నట్టు అమ్మగారేమో ఇల్లు లేదు, తనకున్నటువంటి నాలెడ్జ్ మాత్రమే తెలుసు, కానీ బయట సొసైటీలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అవును. కానీ ఆ టైంలో అంటే మీకు జ్ఞాపకం ఉందా ఆ టైంలో అమ్మగారు Yes, sir. సమాజంతో ఏ విధమైనటువంటి ఎస్, అంటే నేను చిన్నప్పుడైనా కూడా ఐ స్టిల్ రిమెంబర్ మెనీ ఇష్యూస్, ఎందుకంటే కష్టాలు ఏవేవి పడ్డారు, ఎలా ఫేస్ చేశారు అనేది కూడా. రైట్ ఫ్రమ్ 93 ఫస్ట్ చూస్తే 93లో నాన్నగారు చనిపోగానే ఫస్ట్ థింగ్ మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేది కూడా అమ్మకి పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఎందుకంటే ఇప్పుడు షీ హాస్ వర్క్కి వెళ్ళాలా, ఇంట్లో కూర్చొని చూడాలా. సో మా ఫ్యామిలీలో ఒక 2 సంఘటనలు జరిగాయి. అంటే ఇట్లా హస్బెండ్ చనిపోవడము, మా ఫ్యామిలీలో వేరే బంధువుల్లో, సో వాళ్ళ ఫ్యామిలీ డౌన్ అవ్వడము, అవన్నీ అమ్మ కంపేర్ చేసుకున్నారు. సో ఈరోజు నేను వచ్చి పోరాడకపోతే నా పిల్లల భవిష్యత్తు లేదు అనే కాన్సెప్ట్ పెట్టుకో. సో నా పిల్లలు నాకు మంచి పొజిషన్లో ఉండాలి అనే కాన్సెప్ట్, నేను ఏమైపోయినా పర్లేదు. సో ఆల్రెడీ షీ లాస్ట్ ఎవ్రీథింగ్. సో పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి అనే కాన్సెప్ట్తో గట్టిగా ఆ రోజు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు కూడా, బికాస్ ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత నర్సింగ్ స్కూల్స్ అవి ఉన్నాయి, కడపలో ఉన్నాయి అన్నీ. సో అమ్మ అన్నీ క్లోజ్ చేసి సేల్ చేసి, ఎందుకంటే అప్పుడు ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, బట్ నాన్నగారు చనిపోయేటప్పటికి ఫినాన్స్ వాజ్ జీరో, ఏమీ లేవు అంతా. సో నాన్న దగ్గర ఉన్న వాళ్ళకి అన్నీ కొన్ని కంపెనీస్, కొన్ని ఏవేవైతే ఫర్మ్స్ ఉన్నాయో అవి కొన్ని అమ్మేసి నాన్న వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని చేసుకోమన్నారు అమ్మ. తర్వాత తిరుపతి నర్సింగ్ స్కూల్ మాత్రమే పెట్టుకున్నారు. తిరుపతిలో ఉన్న నర్సింగ్ స్కూల్ ఏదైతే నాన్న స్టార్ట్ చేశారో అది అంటే ఇప్పటికి కూడా ఆ పేరు ఉందనుకోండి, తిరుపతిలో ఫస్ట్ నర్సింగ్ స్కూల్. తిరుపతి రాయలసీమలోనే రాష్ట్రంలోనే నర్సింగ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారంటే అది మోహన్ రావు గారు. సో ఎందుకంటే నేను ఒక 5 years బ్యాక్ కూడా నర్సింగ్ కౌన్సిల్కి వెళ్తే అంటే ఫాదర్ ఆఫ్ నర్సింగ్ అంటారు, అంటారు. సో దట్స్ హౌ షీ టుక్. అట్లే అమ్మగారు బాగా కష్టపడ్డారు. తర్వాత మమ్మల్ని హాస్టల్స్లో వేసి, సో రోజు అందులో మా అమ్మగారు కష్టంలో బాగా బ్యాక్ బోన్గా నిలబడింది మా అమ్మమ్మ. అమ్మమ్మ గారు ఇంకా ఫ్యామిలీలో తక్కువ మంది నిలబడ్డారు. ఐ గెట్ ఎమోషనల్ వెన్ ఐ టాక్ అబౌట్ దాట్, బట్ లెట్ మీ నాట్ బీ దాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వెన్ వి టాకింగ్. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, బట్ స్టిల్ అమ్మమ్మ బాగా సపోర్ట్ చేశారండి, లక్ష్మీకాంతమ్మ గారు. సో ప్రతిరోజు రావడం, సులోచన నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఇట్లా ఉంటే నీ పిల్లల భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఎవ్రీడే మమ్మీని ఆఫీస్కి తీసుకెళ్ళడం, కూర్చోపెట్టడం, తీసుకురావడం. సో అలాగా చాలా రోజులు చేశారు. అట్లా చేస్తూ నిదానంగా అమ్మ కూడా బాగా, అమ్మ తర్వాత మా మమ్మీ వాళ్ళ సిస్టర్ కూడా కొద్దిగా సపోర్టివ్గా చేశారు. స్టార్టింగ్లో బాగా చేస్తూ బాగా వచ్చారు. కానీ ఒకటి మీరే ఊహించండి, 93లో ఒక ఫిమేల్ బయట వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా పోరాడడం అనేది అది చిన్న విషయం కాదు. అప్పట్లో ఫినాన్షియల్గా లేవు, అన్ని కాలేజెస్ అన్ని కొన్ని అమ్మాల్సి వచ్చింది, కొన్ని సేల్ చేసి మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ అయ్యాం అనుకోండి. మోహన్ రావు గారు కూడా జీరో నుంచే వచ్చారు, నాన్నగారు కూడా. ఎందుకంటే ఆస్తులు ఏం లేవు, మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. బట్ స్టిల్ అగైన్ వి వెంట్ బ్యాక్ టు డౌన్. అది అమ్మ నీట్గా తీసుకొచ్చారు. చాలా కష్టాలు పడ్డారు, అందరినీ ఎదిరించారు, పోరాడారు, అందరితో పోరాడారు. అందులో ఈ జర్నీలో కొందరు నాన్న ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కాలేజ్ ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ మరి చెప్పాలంటే, ఫస్ట్ ప్రైవేట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ రాయలసీమ రీజన్ అండ్ 7th కాలేజ్ ఇన్ ద స్టేట్. ఆ రోజు పరసరత్నం గారు ఉన్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సో ఆ రోజు చూడంగానే అమ్మ మోహన్ రావు గారు మిస్సెస్ వచ్చారంటే వచ్చి తీసుకెళ్ళి, పాపము లేదు మోహన్ రావు గారు. సో అదొక్కటి మా నాన్నగారు ఫ్రెండ్స్ కూడా కొందరు. అంటే నాన్నగారు కడప జిల్లాలో ట్రేడ్ యూనియన్లో పనిచేశారని, తర్వాత వచ్చేసి ఎంపీగా కూడా అవకాశం వచ్చే పరిస్థితి వచ్చిందని కూడా విన్నాం. అది ఎంతవరకు అండి? తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లోనే మొదటి ఎన్టీఆర్ గారితో రాజకీయ ప్రయాణం చేద్దాం అనేది నాన్నగారి ఇంట్రెస్ట్. సో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఆ రోజు నుంచే నాన్నగారు పార్టీతోనే ఉంటున్నారు, సిద్ధాంతాలు కట్టుబడి చేస్తున్నారు. తర్వాత ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత రాజంపేట ఎంపీగా ట్రై చేశారు. సో కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేదు. తర్వాత మళ్ళీ ట్రై చేస్తూ వచ్చే లోపల ఆయన చనిపోవడం, మమ్మల్ని పోవడం అనేది కొద్దిగా బాధాకరం. ఉండింటే మంచి పొజిషన్స్లో ఉండిండొచ్చేమో, ఎందుకంటే నాన్నతో పాటు ప్రయాణించిన వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్స్లోకి వచ్చారు. సో ఆయన సిద్ధాంతాలు ఏదైతే మాకు టీడీపీ సపోర్ట్ చేసిందో ఈరోజు దానికే కట్టుబడి ఉన్నాం. అదే పార్టీకి కట్టుబడి నాన్న ఏదైతే పాత వేసాడో దాంట్లోనే పోతూ ఉన్నామండి. ఓకే, ప్రజెంట్ 2025 మనం ఒక 33 years బ్యాక్ వెళ్ళిపోదాం. 33 years ముందు
సులోచనమ్మ గారి కొడుకు ప్రణీత్. ఆ రోజు సులోచనమ్మ గారు ఒకరే బయటకు వచ్చారు. బయటకు వచ్చి పోరాటం స్టార్ట్ చేశారు. అమ్మమ్మ వెనుకున్నారు. ఇద్దరు మహిళలు మీ జీవితాలకి ఈరోజు ఒక ఆశ దీపాలుగా మారిన పరిస్థితి. సో ఆ రోజుల్లో ఇందాక మీరు చెప్పారు ఒక జెండర్ డిఫరెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి మహిళలు అంటే. అలాంటి సందర్భంలో మీకున్నటువంటి మీకు గుర్తున్నటువంటి మీరు పడినటువంటి ఏదైనా సరే ఒక పెయిన్ఫుల్ ఒక సంఘటన ఏమైనా గుర్తుందా మీకు? ఇన్ పర్టికులర్గా అయితే గుర్తులేవండి. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు లీగల్ ఇష్యూస్ కానీ ఆ టైం అంటే ఇప్పుడు రకరకాల ఇబ్బందులు పడ్డారు. బట్ అన్నీ ఏ విధంగా చేశారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా స్కూల్ కాలేజెస్ ఉన్న ల్యాండే ఉంది. ఆ రోజుల్లో సమాజంలో ఉన్న ఒక పెద్ద మనిషి వచ్చి, సులోచనమ్మ నువ్వు ఇవన్నీ చేసుకోలేవు, ఇది నాకు అమ్మేసేయి, నేను మీ ఆయన పేరుతో పెట్టి ఏదో ఒక పేరు పెట్టి దీంట్లో ఏదన్నా స్టార్ట్ చేస్తానని చెప్పి ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి కూర్చొని ఒక ఆయన అడిగేసి వెళ్ళారు. ఇంకొక ఆవిడ లేడీగా ఉండి తర్వాత అంటే కలిసి ప్రయాణించినప్పుడు తెలిసిన వాళ్ళు బంధుత్వంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు వచ్చి మాట్లాడి కూర్చొని ఈరోజు పలాంది ఉండి ఏదన్నా ఉందమ్మా నువ్వు ఆడదానివి ఈరోజు లేరు పాపము అని చెప్పి సపోర్ట్ చేయకుండా మీరు ఇచ్చేసేయండి అనే కాన్సెప్ట్ అన్నిటికీ పోరాడారు. ఒకటే మా మమ్మీకి ఒకటే ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు ఏంటి. సో ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ జరిగాయి వేరే వాళ్ళకి. సో వాళ్ళలాగా నా పిల్లలు నేను అవ్వకూడదు అనేది దృఢ సంకల్పం. సో దట్స్ హౌ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అది దట్ ఈస్ హౌ వీఆర్ బ్లెస్డ్. ఈరోజు ప్రణీత్ ఆర్ ప్రశాంత్ ఇలా ఉన్నామంటే కారణం ఆవిడే. లేకపోతే వీఆర్ నథింగ్, జీరో, ఏమీ లేదు అసలు. లేకపోతే 7 years 10 years అప్పుడు ఆవిడ నిజంగా కష్టపడకపోయింటే ఈరోజు నేను గొప్పలు చెప్పుకొని నేను 85 స్కూల్ డైరెక్టర్ అను లేకపోతే నేను సిద్ధాంతాలని మాట్లాడలేము. ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నామంటే అది ఆవిడ గొప్పతనమే. ఎందుకంటే చాలా ఇష్యూస్ అండి. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, నాన్నగారు ఒక లారీ ఉండేది, మాకు బ్రిక్స్ ఫ్యాక్టరీ కూడా ఉండేది. అప్పుడు ఒక లారీ ఉండేది. ఆ బ్రిక్స్ ఫ్యాక్టరీ దీనికి ఆ లారీస్ అని యూజ్ చేసేవాళ్ళు కదా ఆ టైంలో. అలా చేస్తూ ఉన్నప్పుడు లారీ అమ్మేశారు ఎవరికో. బట్ ఆ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అనేది చేయలేదు. అతను ఆ లారీ ఎవరైతే తీసుకున్నారో ఎవరినో గుద్దారు, డెత్ అయింది. ఆ కేసు మా మమ్మీకి అంటుకుంది. సో అటువంటివి ఎన్నో తెలిసి అవన్నీ కూడా చాలా స్మైల్తోనే ఆమె ఫేస్ చేశారు. మా దగ్గర అయితే స్మైలింగ్గానే ఉన్నారు. లోపల ఎంత ఏడ్చారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మా ముందైతే ఏ రోజు చూపించలేదు. ఎందుకంటే మేము డిమోటివేట్ అవుతాము అనే కాన్సెప్ట్లో మా ముందు ఏ రోజు చూపించలేదు. మా ముందు ధైర్యంగానే ఉన్నారు. బట్ స్టిల్ లోపల ఇబ్బందులు పడ్డారు. అది మాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మేము ఊహించుకోగలం. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు, నేను ఒక చిన్న ఇబ్బంది వస్తేనే నేనే ఇప్పుడు బిజినెస్లకు వచ్చిన కొత్తల్లో అమ్మ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతా అనే కాన్సెప్ట్లో ఉండేవాడిని. ఏ ఏజ్లో వచ్చారంటే మీరు? అంటే బిజినెస్ ఏంటి, అమ్మగారికి ఇక రెస్ట్ ఇద్దాం, లేదు అమ్మగారికి సపోర్టింగ్గా ఉందాం అనే ఆలోచనతో వచ్చారా, లేకపోతే మీకే మీరు వచ్చారా, లేకపోతే రావాల్సినటువంటి పరిస్థితి ఏమైనా క్రియేట్? అలా ఏం లేదండి. నేను ఫస్ట్ నుంచి ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఐ హ్యావ్ టు కమ్ అండ్ సపోర్ట్ మై మామ్. ఎందుకంటే అన్నయ్య హీఈస్ కంప్లీట్లీ ఆన్ ఎ డిఫరెంట్ మోడ్. సో ఈజ్ అన్ అకాడమిషియన్. ఇంకా మోర్ ఆర్ లెస్ అకాడమిషియన్ అనే దానికన్నా ఒక సోషల్ పర్సన్ అనే చెప్పాలి. అంటే మేము కూడా ఫ్యామిలీ నుంచి వదిలేసాం మా అన్నయ్యని, చేసేసుకో. సో బికాస్ అరుదుగా ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవ్రీబడి రన్స్ బిహైండ్ మనీ. మావాడు డబ్బు వద్దు అంటున్నాడు. సో యూ వాంటెడ్ సర్వీస్. సో నేను కూడా చెప్పాను, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టు చేద్దామంటే లేదు, ప్రైవేట్ హాస్పిటల్ పెడితే ఇన్ని కోట్లు పెట్టాలి, ఆ కోట్లు సంపాదించడానికి అడ్డమైన పనులు చేయాలి. సో నాకు వద్దు. అందుకే సర్జికల్ ఆంకాలజిస్ట్, హీజ్ అన్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ టాటా మెమోరియల్ ముంబై and is one of the top surgical oncologists in India, one among them. సో ఏ రోజు ప్రైవేట్ అనేది చూడడం. సో అయిపోగానే జిప్మర్లో చేశారు ఆల్మోస్ట్ ఒక 10 years హెచ్ఓడిగా చేశాడు, అసోసియేట్గా చేశాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు టాటా క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతిలో స్థాపించిన వెంటనే టాటాలోనే చదువుకున్నాడు కాబట్టి ఆ మమకారంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు, డబ్బు వద్దు అనేవాళ్ళు ఈ కాలంలో. అందుకని మా అన్నయ్యని పక్కన పెట్టాం ఫ్యామిలీ నుంచి. పక్కన అంటే లెట్ సంబడి బీ దేర్, డూ సర్వీస్. అంటే ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం సార్, పేరెంట్స్ పిల్లలకి చాలా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళని చూసాం, ఆస్తులు ఇచ్చిన వాళ్ళని చూసాం, తర్వాత వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని చూసాం. చాలామంది తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారు, తల్లిదండ్రులు మాకేమి ఇవ్వలేదు, తల్లిదండ్రులను తీసుకెళ్ళి హాస్టల్స్లో వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్నటువంటి పరిస్థితి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు కూడా షేమ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా దూరంగా ఉంటాను, మా అమ్మకి దూరంగా ఉంటాను. సో మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకే షేమ్ అనిపిస్తుంది. అంటే ఎందుకు అలాంటి ఆలోచన, అంటే సమాజాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారకుండా మీకు ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది?
ఎందుకు మారాలండి? ఒకటి చెప్పండి, అసలు ఆ మార్పు ఎందుకు రావాలి? ఎస్. అసలు మార్పు ఎందుకు రాలేదు అనేదానికన్నా అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం తప్పు చేశాం కదా అని చెప్పి మనల్ని వదిలేసింటే ఎస్. ఈ పరిస్థితికి మీరైనా నేనైనా వచ్చే. అవును. ఇప్పుడు ఎవరి ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్సెల్ అయ్యాం. మీ ఫీల్డ్లో మీరు ఎక్సెల్ అయ్యారు, నా ఫీల్డ్లో నేను ఎక్సెల్ అయ్యాను. అదే రోజు నేను చిన్నప్పుడు చాలా తప్పులు చేశా, స్కూల్లో వదిలేస్తే హాస్టల్లో ఉండనని పారిపోయి వచ్చాను, ఏడ్చుకుంటూ వచ్చాను, సరిగ్గా చదవలేదు. సో అట్లా తప్పులు చేశామని మనల్ని భరించకుండా తల్లిదండ్రులు మనల్ని వదిలేశారా? Yes. ఎందుకు కన్నాం వీడిని తప్పులు చేస్తా? సో అసలు ఆలోచన రావడమే తప్పండి. బేసిక్గా అసలు ఆలోచన వచ్చిందంటే ఐ థింక్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్. దానికన్నా ఒక జంతువుగానో పశువుగానో పుడితే బెటర్. దానికి మించి ఇంకా అనవసరం. హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ వాల్యూస్. ఈవెన్ జంతువుల్ని కూడా మనం విడదీస్తున్నాం తప్పితే అవి విడిపోవట్లేదు. మనం వెళ్ళి రకరకాలుగా. సో ఎక్కడా లేని సంస్కృతి మన దగ్గర వస్తుంది. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఆల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ మనీ, ఏవేవో రకరకాలుగా ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో తెలియదు, కానీ దట్ ఈస్ వెరీ రాంగ్. తల్లిదండ్రులను గౌరవించిన లేదు తల్లిదండ్రులను బాధలను అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తికి మంచి అనుభవాలు ఉంటాయి, అలాగే సమాజం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంటుందనేది ఇంకంతే. అంటే తల్లిదండ్రుల్ని చూసిన వ్యక్తికి ఖచ్చితంగా సమాజాన్ని చూడగలిగినటువంటి మంచి దృష్టితో చూడగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. సో సమాజానికి ఏదో చేయాలి అనేటటువంటి తపన మీకు ఎప్పటి నుంచి మొదలైంది? సమాజం అంటే అది మా బ్లడ్లోనే ఉంది. పెంపకం మెయిన్ థింగ్, హౌ వి బ్రాటప్. ఓకే. ఎందుకంటే ఎప్పుడున్నా కూడా ఏ రోజు అంటే మా అమ్మ కష్టపడడం వల్ల వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఏ రోజు ఇబ్బంది పడలేదు. అంటే మేము చిన్నప్పటి నుంచి ఏం చేశారో అమ్మ కష్టపడ్డారు పాపం, ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. బట్ అట్లని చెప్పి ఏ రోజు డబ్బుల్లో పెంచలేదు. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి వీడికి ఇచ్చేద్దాం లేదు. ఒక్కటే, నువ్వు ఇలా ఇప్పుడు ఈరోజు సైకిల్లో పోవాలంటే పోవాలి, ఈరోజు నడిచిపోవాలంటే పోవాలి, లేకపోతే బస్సులో వెళ్ళాలంటే వెళ్ళాలి, అంతే. ఈరోజు కారు ఉంది కదా, ఏ ఏజ్లో మీరు, ఎందుకంటే ఫస్ట్ నుంచి అమ్మ చెప్పేవాళ్ళు ఏంటంటే మీరు అన్నీ చూడాలి, మీరు ఇప్పుడు సుఖాలు అనుభవించేస్తే రేపు ఏదన్నా ఇబ్బందులు వస్తే దాన్ని ఫేస్ చేయలేదు అనే దాంతో చాలా నార్మల్గా పెంచుతూ వచ్చారు. సో దట్స్ ఆ నార్మల్గా పెంచడం వల్ల మేము అన్ని లో లెవెల్స్లో, ఇప్పుడు మా ఎంప్లాయీస్లో ఆల్ గ్రేడ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, రైట్ ఫ్రమ్ టాప్ లెవెల్ టు లో లెవెల్, ఎనీ ఆర్గనైజేషన్లో ఉంటారు. అంటే 1 lakh శాలరీ వాళ్ళు ఉంటారు, 5,000, 10,000 to 15,000 ఆ రోజుల్లో ఇంకా తక్కువ శాలరీకి పని. సో నేను ఎక్కువ వాళ్ళతో ఉండడం వలన, నేను వాళ్ళతోనే ఉండేవాడిని బేసిక్గా. సో వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ కష్టాలు అన్నీ అవన్నీ కొద్దిగా బాగా ట్రిగర్ అయ్యేటివి నాకు. సో మనం బాగున్నాం, సో ఇవన్నీ చూస్తున్నాం కదా, వెన్ వీఆర్ ఎంజాయింగ్ వీఆర్ వేస్టింగ్ మనీ. ఎక్కడో దగ్గర బయట వెళ్తే ఒక 1,000 రూపీస్ 2,000 ఎక్కడో వేస్ట్ అవుతుంది. సో అటువంటిది మనము ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది అనే సాటిస్ఫాక్షన్లో పెరుగుతూ వచ్చాము. సో దట్స్ హౌ ఐ డి నాట్ నో, బట్ స్టిల్ వాళ్ళని చూస్తూ పెరిగాము. సో ఇబ్బందులు చూస్తూ పెరిగాము. అది కొద్దిగా అట్లే ట్రిగర్ అవుతూ అట్లే అవి మైండ్లో కొన్ని ట్రిగర్ అయిపోయి అట్లే ఉండిపోయాయి. అది ఎందుకు చేస్తున్నామో, బట్ అది పెంపకం వల్ల అని నేను అంటాను. ఓకే. అంటే ఏ ఏజ్లో మీరు ఈ విద్యారంగం వైపు, అంటే ఆల్రెడీ మీకు విద్యా సంస్థలు ఉన్నాయి, సో ఎప్పుడు మీరు వీటిలో ఎంటర్ అయ్యారు? నేను 2008 ఏప్రిల్లో ఐ బీన్ ఇన్ టు దిస్. సపోర్టివ్గా అమ్మకి సపోర్ట్ చేయాలి అని చెప్పి వచ్చాను. సో స్కూల్ అనేది మాత్రము నాకు వెన్ ఐ వాజ్ ఇన్ 9th grade ఇట్ ట్రిగర్డ్. స్కూల్ అనేది ఈరోజు కొత్త ఐడియా కాదు, లేకపోతే నేను ఎప్పుడో వచ్చి బై ఛాన్స్తో వచ్చి స్టార్ట్ చేసిన ఇదేం కాదు. సో ఏంటంటే 9th grade నాది టిల్ grade 7 నేను మై స్కూలింగ్ వాజ్ ఇన్ కోటగిరి. సో తర్వాత ఎందుకు వచ్చింది సార్ 9th క్లాస్లోనే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది సార్? అంటే బేసికలీ ద ఫెసిలిటీస్ వేర్ పేరెంట్స్ వేర్ వాంటెడ్. ఎందుకంటే అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆ రోజుల్లో మీరు చూడండి 90sలో ఎవరు చదవాలన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ స్కూల్స్ ఉండేవి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండి చాలా తక్కువ స్కూల్స్ ఉండేవి. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఏదున్నా కూడా చెన్నై పోవాలి, బెంగళూరు పోవాలి, లేకపోతే అప్పట్లో ఊటీ పోవాలి. ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆల్ దీ స్కూల్స్ ఓన్లీ. సో అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ వెరీ గుడ్. అప్పటికి ఇప్పటికీ చాలా బాగుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఆ కల్చర్ ఇదిలో మీకు కూడా మనము వీ షుడెంట్ కమెంట్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్, బట్ స్టిల్
కల్చర్ డెవలప్ చేయడంలో అవన్నీ కూడా ఇట్స్ గెటింగ్ లేట్. సో అక్కడ డిఫరెన్స్ నాకు కనపడింది, అక్కడికి ఇక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఆల్ దీస్ థింగ్స్. సో అప్పుడు నేనున్నప్పుడు అప్పుడు అమ్మ ఊటీకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు మనకు పేయింగ్ కెపాసిటీ ఉంది, బట్ పే చేసినా మనకు అటువంటి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ లేవు. ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ స్కూల్, లేకపోతే నువ్వు స్టార్ట్ చేయి స్కూల్. ఫస్ట్ ఐ స్టార్టెడ్ ప్రెషరైజింగ్ మై మామ్, ఎందుకంటే కాలేజెస్ అన్నీ ఉన్నాయి కదా, నువ్వు స్టార్ట్ చేయి మన స్కూల్లో చేరిపోతా అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ అదే మైండ్లో ఉండిపోయింది. తర్వాత వన్స్ ఐ కేమ్ బ్యాక్, తర్వాత మధ్యలో కూడా కొద్దిగా డీవియేట్ అయ్యాను. బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా ల్యాండ్ ఉంది కదా తిరుపతి, కళ్యాణ మండపాలు పెట్టుకుందాము, అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎందుకంటే ఇంత పెద్ద ల్యాండ్ ఉంది ఇక్కడ, ఇప్పుడు స్కూల్స్ చూస్తే చాలా అంటే స్కూలు అనేందుకు కూడా పరిస్థితి లేనటువంటి కొన్ని స్కూల్స్ చూస్తున్నాం మనం. ఏంటంటే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా తయారైపోతుంది అనమాట. ఓన్లీ గదులే, స్కూల్ అంటే గదులు మాత్రమే, ఒక 10 గదులు ఉంటే అదొక స్కూల్. సో ఇక్కడికి వస్తే మొత్తం గ్రౌండ్ ఉంది. వాస్తవంగా చూస్తే ఎవరైనా ఒక స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైనా లోపలికి వస్తే మీరు చాలా ల్యాండ్ వేస్ట్ చేశారని కూడా మీతో మాట్లాడొచ్చు బహుశా, నాకు తెలిసి. సో అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి అట్మాస్ఫియరే ఉండాలి? అంటే స్కూల్ అంటే ఇలాగే ఉండాలి, అంటే ఇంత గ్రౌండ్ ఉండాలి, ఎస్పెషల్లీ గ్రీనరీ, పచ్చదనం అద్భుతంగా ఉంది, వస్తూ ఉంటే చూసాం. స్పోర్ట్స్కి సంబంధించి ఉంది. సో ఏదో ఒక ఇరుకైనటువంటి పరిస్థితి లేకుండా చాలా స్వేచ్ఛగా పిల్లలు చదువుకునేలాగా ఒక అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఎందుకని వాటిని మరి మీరు వచ్చే అంటున్నారు కామెంట్స్, మరి వ్యాపారంగా ఎందుకు మార్చుకోలేకపోయారు? అంటే వ్యాపారం చేయాలండి, ఖచ్చితంగా ఎవరు సర్వీస్ చెయ్యరు ఖచ్చితంగా, ఎందుకంటే మనం బ్రతకాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. బట్ దాంట్లో కూడా ఎథికల్గా చేయాలండి. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ కాల్డ్ ఎథిక్స్. ఇప్పుడు 2 ప్రొఫెషన్స్ అండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 2 వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ ఎథిక్స్. ఇవి ఎథిక్స్ లేకపోతే కష్టం, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అంటే ఇలాగే ఉండాలి. దాన్ని చాలామంది అంటే నేను కమెంట్ చేయను పరిస్థితులు బట్టి, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా ఇంత పెద్ద స్కూల్స్ మెయింటైన్ చేయాలంటే కూడా ఫీజెస్ ఎక్కువ అవుతాయి, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అందరికీ అందుబాటులో అంత విద్య ఉండాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఉన్నాయి. బట్ స్కూల్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ చదువుకున్న రోజుల్లో వాళ్ళ స్కూల్స్ ఎలా ఉండేటువంటి 10 ఎకరాలు 20 ఎకరాలు క్యాంపస్లని, అవి క్రమేణా తగ్గుతూ వచ్చాయి. సో ఐ ఫీల్ దట్ ఆర్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఆర్ లూజింగ్ ద రియల్ ఎడ్యుకేషన్ అండ్ రియల్ చైల్డ్హుడ్. చదివిద్దామండి, హయ్యర్ గ్రేడ్స్కి వచ్చేటప్పటికి చదువే ఇంపార్టెంట్, చదువు లేనిదే ఏమీ చేయలేము. బట్ దాంతోపాటు లైఫ్ స్కిల్స్ రావాలి. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటేనే వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. సో దే షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ స్పోర్ట్స్. సో అన్నిటికీ ఎక్స్పోజర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తూ వచ్చాను. చాలామంది చెప్పారు స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, అది చాలా ప్రైమ్ ల్యాండ్ సో అనేది కూడా అందరూ చెప్పారు. బట్ ఐ స్టిల్ వాంటెడ్, నాకు ఈ జనరేషన్కి స్కూల్ అంటే ఇలాగే ఉండాలి, మేము ఇబ్బందులు పడ్డాం, సో ఈ నెక్స్ట్ జనరేషన్ కన్నా చేద్దామని. సో అది తిరుపతికి మంచిదైందని చాలామంది ఇప్పుడు నాకు చెప్తున్నారు. బికాస్ యు ఆర్ ద వన్ హూ స్టార్టెడ్ సచ్ ఎ బిగ్ క్యాంపస్ అండ్ యూ షోడ్ వాట్ రియల్ ఎడ్యుకేషన్ ఇస్. దాని తర్వాత ఇప్పుడు ఒక 10-15 స్కూల్స్ ఈ క్యాంపస్లో ఉన్నాయి. సో వీ వర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ఇన్ ది టౌన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్. దగ్గరలో మనం ఉండి చేసాము. అప్పుడు కూడా 1-2 స్కూల్స్ ఉన్నాయి, కానీ ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, గ్రౌండ్స్ అన్నీ చేస్తూ వచ్చారు. కానీ బట్ నవ్ ఐఎమ్ బిట్ ప్రౌడ్ దట్ అట్లీస్ట్ ఐవ్ షోడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రియల్ స్కూలింగ్. సో పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. స్టార్టింగ్లో నాకు కమెంట్స్ వచ్చాయండి, లేదు మీరు ఆడిస్తున్నారనో లేకపోతే ఇది అని. నవ్ పేరెంట్స్ స్టార్టెడ్ రియలైజింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్, అండ్ ఐ ఫీల్ స్టిల్ ప్రౌడ్. So I thank my complete team of school team Edify regarding this. And so మన వల్ల సో ఇటువంటి స్కూల్స్ పేరెంట్స్కి కావాలి అని మనం ప్రూవ్ చేసాము. అటువంటివి ఇప్పుడు తిరుపతికి 10 స్కూల్స్ వస్తున్నాయి, ఇంకో 10 వచ్చినా మంచిదే. వి నెవర్ ఫీల్ ఇట్ యాజ్ కాంపిటీటర్స్. రానివ్వండి, ప్రజలకు మంచి జరుగుద్ది. దట్ ఈస్ గోడి. ఏ లైటింగ్ క్యాండిల్ క్యాన్ ఓన్లీ లైట్ అదర్ క్యాండిల్స్ అని చెప్పి వివేకానందులో ఒక కోట్ చేస్తారు. అవునండి, ఎస్. సో మీరు ఈరోజు ఇంత ఒక వ్యవస్థను మీరు నడుపుతున్నటువంటి పరిస్థితి, ప్రణీత్ ఫౌండేషన్ దాని దగ్గరకు వస్తే ఏంటి, ఎంతమందికి మీరు అంటే నేను చేతి దానం సాయం చేసే వాళ్ళకి ఇంకో చేతికి తెలియకూడదంటారు, బట్ నేను మిమ్మల్ని ఎక్కడగను. సో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? అంటే సేవా కార్యక్రమాలు ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ సాటిస్ఫాక్షన్ అండి, నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అయితే రోజు రీల్స్ వచ్చేటి. సో ఇట్స్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే దేవుడు మాకు ఏదో ఇచ్చాడు,
సో మా మమ్మీ రూపంలో. సో లెట్ మీ కాంట్రిబ్యూటెడ్ టు సంబడి అనే కాన్సెప్ట్తో చేస్తూ వస్తున్నాము. సో నేను కూడా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ కోసమని కాకుండా ఎండ్ టు ఎండ్ రీచ్ అయ్యేటట్లే ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు పేపర్ కోసం ఏదైనా చేయడము, లేకపోతే మీడియా కోసం ఈరోజు ఏదో నామకే వాస్ చేయడం అనే కాన్సెప్ట్, షో అనేది కాకుండా ఎండ్ పీపుల్కి రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. సో అందులో కొన్ని తీసుకున్నాము. సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఒక్కడనే కాదండి, నేను ఎలా అదొక పిచ్చిలా తయారైంది. సో ఏ స్కూల్లో కూడా కమ్యూనిటీ సర్వీస్ క్లబ్ అనేది స్టార్ట్ చేయరు. మేము ఒక 7 years బ్యాకే వి స్టార్టెడ్ ఏ కమ్యూనిటీ సర్వీస్ క్లబ్ ఇన్ స్కూల్. ఓకే. దాంట్లో ఏంటంటే మొత్తం అందరికీ చెప్పలేదు, కానీ 9th and 10th పిల్లలు, నేను ఒకటే వాళ్ళు ఐ జస్ట్ స్టార్ట్ స్పీకింగ్ విత్ దెమ్. బయట వెళ్తారు, ఎక్కడో దగ్గర మీరు వేస్ట్ చేస్తారు. సో డొనేట్ 100 rupees ఏ మంత్ టు మీ. ఓకే. మీరు ఎంత డొనేట్ చేస్తే నేను అంత డొనేట్ చేస్తాను నా సైడ్ నుంచి. ఐ డొనేట్ దట్. సో దానికి మళ్ళీ ఒక సర్వీస్ కమ్యూనిటీకి ఒక క్యాప్టెన్ ఉన్నారు స్టూడెంట్ నుంచి. సో ఏది దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే మేము చేసేది ఏ రోజు మేనేజ్మెంట్ పరంగా వెళ్ళి మేము చెయ్యం సర్వీస్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రణీత్ చేసాడని వస్తుంది. సో నాకు అది అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్. 85 స్కూల్ పిల్లలు వాళ్ళ సొంత డబ్బులతో చేశారనే కాన్సెప్ట్. ఎవ్రీ మంత్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు డొనేట్ 100 rupees టు ది సర్వీస్ కమ్యూనిటీ క్లబ్. సో ఆ విధంగా పిల్లలే పోయి చాలా సర్వీస్ కమ్యూనిటీస్ చేశారు. అంటే వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? అంటే పిల్లల్లో ఒక సేవాభావం పెంపొందించడానికి ఇది ఉపయోగపడింది అనిపించింది మీకు? ఓకే. పిల్లలకి ఏంటంటే దే ఆర్ వెరీ రా మెటీరియల్. వీ కెన్ షేప్ అప్ యాజ్ పర్ ఆర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళకి మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు. సో వాళ్ళకి మనం కూర్చొని చెబితే పద్ధతిగా వింటారు. వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి మనకు సొసైటీ పట్ల సర్వీస్ ఇది చేయాలి. బికాజ్ ఐ ఆల్వేస్ టెల్ మై చిల్డ్రన్, యూఆర్ ఆల్ బ్లెస్డ్ కిడ్స్. ఇప్పుడు 85లో కానీ ఏ స్కూల్లో అయినా మీ పేరెంట్స్ మీరు చేర్చారంటే యూఆర్ బ్లెస్డ్. మీరు పక్కన గవర్నమెంట్ స్కూల్లో చూడండి ఎలా ఉన్నారు పాపం పిల్లలు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి. సో నెవర్ స్టార్ట్ కంప్లైనింగ్ ఆన్ యువర్ పేరెంట్స్. చాలా బ్లెస్డ్ కిడ్స్. సో లెట్స్ స్టార్ట్ డొనేట్. నాట్ ఓన్లీ ఇక్కడ చదువు మాత్రమే కాదు, ఎథిక్స్, తర్వాత వచ్చేసి సర్వీస్ ఓరియంటెడ్. ఖచ్చితంగా అండి. చదువు ఏముందండి, ఇంట్లో కూర్చొని చదివినా, లేకపోతే డబ్బు ఈరోజు గూగుల్లో గురువు కంటే గూగుల్ గొప్ప అని కూడా చెప్పండి. లేకపోతే ఇంటికి ట్యూషన్లు పెట్టించుకోవచ్చు, ఏదైనా జరిగిపోతుంది. చదువులు ఇన్బార్న్ టాలెంట్. 85 గొప్పల వల్ల చదువులు ఏమి వచ్చేయవు. ఇట్ ఈస్ ఆల్ ద కల్చర్, సొసైటీ పట్ల మనం వాళ్ళు ఎలా నడుచుకోవాలనే కాన్సెప్టే మనం నేర్పించాలి. ఇప్పుడు దొరకనివే అవి, అన్నీ దొరుకుతున్నాయి కానీ విలువలు దొరకట్లేదు. అదే. సో ఆ విధంగా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్కే చేస్తామండి పిల్లలతో మేము. ఓన్లీ స్కూల్స్కే. ఏ రోజు పిల్లల్ని బయట అంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బయట ప్రజలు ఇది తీర్చలేరు. బట్ వీళ్ళ ఏజ్ కేటగిరీ ఏంటంటే వీళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. దే కెన్ కంపేర్ ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది అట్లీస్ట్ వాళ్ళు రియలైజేషన్ వస్తుంది, మా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది. అందుకని గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు తిరుచానూరు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి టాయిలెట్స్ చేయించాము, వాటర్ ట్యాంక్స్ కట్టించాము. తర్వాత మన స్టూడెంట్స్ తర్వాత ప్రొజెక్టర్స్ ఇచ్చాము, ఆ తర్వాత బోర్డ్స్ ఇచ్చాము. తర్వాత ఎవ్రీ ఇయర్ నోట్బుక్స్ వీళ్ళే కలెక్ట్. ఎలా అంటే వీళ్ళే పిల్లలు దే డొనేట్ దర్ ఓల్డ్ బుక్స్, అవి కంపెనీస్కి ఇచ్చి దే గెట్ న్యూ బుక్స్, అవి రెడీ చేస్తుంటారు. తర్వాత మంగళం స్కూల్లో వాళ్ళకి కావాల్సిన ప్లే మెటీరియల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలు చేస్తూ ఉంటారు కమ్యూనిటీ సర్వీస్ క్లబ్ తరపున. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఐ ఛాలెంజ్ దెమ్. మీరు ఈరోజు 1 lakh కలెక్ట్ చేస్తే ఇట్ విల్ బి ఏ బర్డన్ ఆన్ మీ, ఐ విల్ హ్యావ్ టు గివ్ 1 lakh. అంతే. వాళ్ళు ఛాలెంజింగ్గా చేస్తూ ఉంటారు మాకు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. ఐఎమ్ హ్యాపీ దట్స్ హౌ వి స్టార్టెడ్ కమ్యూనిటీ సర్వీస్. తర్వాత మా పరంగా తీసుకుంటే ప్రణీత్ ఫౌండేషన్ తరపున ఒక అంబులెన్స్ అనే దానికన్నా ఒక మార్చరీ సర్వీస్ స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఒక 1 year 10 months అయింది. విత్ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఒక 3 కలిపి మార్చరీ అంబులెన్స్ స్టార్ట్ చేశాం. మీకు గుర్తుందో లేదో, తిరుపతిలో చిన్న పిల్లాడు, ఎయిర్పేడ్కి సంబంధించిన పిల్లాడు చనిపోతే వాళ్ళ తండ్రి భుజాల మీద తీసుకెళ్లారు. తర్వాత అఫ్కోర్స్ సగం దారిలో అంబులెన్స్ ఏదో వచ్చింది అది. తర్వాత మా పర్సనల్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోతే అప్పుడు రియా హాస్పిటల్ దగ్గర ఉంటే కూడా అప్పుడు మేము ఏదో మాట్లాడుతున్నాము. ఎస్, నేను అది కాస్ట్లీ అన్న కానీ ఆ మెయింటెనెన్స్కి అవుతుంది. సో వాళ్ళని తప్పు పడడానికి లేదు, అంబులెన్స్ డ్రైవర్స్ని సర్వీస్ ప్రొవైడర్స్ని తప్పు పడడానికి లేదు, వాళ్ళ మెయింటెనెన్స్లు ఏమున్నాయో మనకు తెలీదు. బట్ అప్పుడు నేను రియా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకొకరే రూరల్ పీపుల్ పాపం ఎవరో చనిపోయారు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఆర్ మదర్ ఎవరో తెలియదు, వీడు చచ్చి కూడా మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, వీడు అప్పుడు ఖర్చు పెట్టిస్తున్నాడు, చచ్చిపోయి వీడిని ఇంటికి తీసుకోవడానికి కూడా మాకు ఖర్చు అవుతా ఉంది,
ఇదా మా బతుకు అన్నట్లు ఉన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ట్రిగర్డ్. ఓకే. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఈ ప్రపోజల్ పెట్టారు. ఓపెన్లీ నా ప్రపోజల్ ఏం కాదు, దే గేవ్ మీ ఏ ప్రపోజల్, సార్ ఇది చేద్దాము బాగుంటుంది అనేది. సో ఐ టోల్డ్ ఎస్. అప్పుడే నాకు ఇవన్నీ కోరిలేట్ అయినాయి. ఓకే. అందుకని ఇప్పుడు వరకు వెంటనే ఆల్మోస్ట్ ఓకే చెప్పేస్తారు. 150 డెడ్ బాడీస్ని ఇప్పుడు వరకు వీ డిడ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకే. సరౌండింగ్ తిరుపతి సరౌండింగ్ సార్? తిరుపతి సార్ ఒక 50 to 60 కిలోమీటర్స్ వరకు ఫ్రీగా తీసుకెళ్తున్నామండి. 60 దాటితే పెట్రోల్ ఎక్స్పెన్సెస్ చేయమంటున్నాం. ఐఎమ్ వెరీ ఓపెన్. నేనేమి అన్నీ ఫ్రీగా చేస్తాననేం బూస్టప్ చేయను నా గురించి. ఎందుకంటే అది ఎక్కువ కాలం నడపాలి. అవును. ఎస్. ఎక్కువ కాలం నడపాలి. ఎవరి దగ్గర నుంచి డొనేషన్లు అడగట్లేదు, నేను ఎవరి దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకోవట్లేదు. సో ఎక్కువ కాలం నడపాలి కాబట్టి వాళ్ళకి అయినా కూడా ఒక 500-1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సో ఇప్పుడు 10,000 అయ్యే చోట 500తో ఫినిష్ చేస్తున్నాం. అట్లీస్ట్ మనము వాళ్ళ నియర్ అండ్ డియర్ని చనిపోతే వాళ్ళ ఇంటికి మనం చేర్చగలిగి ఏదైతే అంబులెన్స్కి ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బుల్ని అంతిమ సంస్కారాలకి ఉపయోగిస్తున్నారు. దట్ ఈస్ వేర్ ఐ గెట్ సాటిస్ఫైడ్. దట్ ఈస్ వన్ థింగ్. ఎండ్ టు ఎండ్ పీపుల్ మనం చేస్తున్న సర్వీస్ ఒకటి. తర్వాత ట్యూషన్స్ అండి. ఇప్పుడు చూసుకుంటే మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, వాళ్ళు మేజర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనం గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చదువులు చెప్తారు, దే ఆర్ కాంపిటెంట్ టీచర్స్, లేకుండా ఏం లేరు. బట్ ఆ కంటిన్యూటీ ఎందుకు దెబ్బతింటుందంటే, ఈవినింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. సో అందుకని చెప్పి వాళ్ళు వెనకబడిపోతున్నారు చాలామంది, లేకపోతే ఇంట్రెస్ట్ పోతుంది పిల్లలకి. అందుకని మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఒక 4 సెంటర్స్లో ఈవినింగ్ ట్యూషన్స్ రన్ చేస్తున్నాం పిల్లలకి. పిల్లలకి మన గవర్నమెంట్ టీచర్స్నే మళ్ళీ ఎక్స్ట్రా శాలరీస్ ఈవినింగ్ వాళ్ళకి పే చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 4 సెంటర్స్, ఇప్పుడు నెక్స్ట్ జూన్ నుంచి ఇంకో 2 సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాం. సమ్వేర్ అరౌండ్ 30-35 స్టూడెంట్స్ ఉన్నారు. 30-35 స్టూడెంట్స్కి సో వాళ్ళకి ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తున్నాం, వాళ్ళ హోంవర్క్స్ కానీ ఫాలోఅప్ కానీ. సో దానివల్ల బాగా రిజల్ట్స్ కనపడుతున్నాయి. సో పిల్లలు కూడా బాగా చేస్తున్నారు. సో అందులో బాగా వచ్చిన పిల్లలకు కూడా వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకు కూడా ఎవరైతే బాగా చేశారో 10th వచ్చాయో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇద్దామని చూస్తున్నాం. దట్ ఈస్ అదర్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. ఇంకా వాటర్, ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్కార్సిటీలో ఉన్నారు. తిరుపతిలో కొన్ని ఏరియాస్లో వాటర్ లేదు ఈ గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వల్ల. సో ఈ వాటర్ పంపిస్తున్నాం. ఇటువంటివి నిదానంగా స్టార్ట్ కోవిడ్ టైంలో దట్ వాజ్ వన్ బిగ్గెస్ట్ థింగ్. మా ఎంప్లాయీస్ చెప్పారనమాట, కోవిడ్ టైంలో వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన మొత్తం లాక్డౌన్ అయిన తర్వాత తిరుచానూరు ఏరియా, మా స్కూల్ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరో వచ్చి గేట్ దగ్గరికి వచ్చి, సార్ ఆకలిగా ఉంది, 5 రోజులు అయింది అన్నం తిని, మాకు పనికి పోవడానికి లేదు, మాకు ఏదైనా భోజనాలు పెట్టించండి అని. సరే ఇంకా మా స్టాఫ్ నా దగ్గరికి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఫర్ 6 months ఎవ్రీ డే సమ్వేర్ అరౌండ్ 500 to 700 మెంబర్స్కి ఎవ్రీ డే 6 months ఆ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు భోజనాలు పంపించాం. అంటే పులిహోర ప్యాకెట్, అరటిపండు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నేను ఫేస్బుక్లో చూశాను. ప్రణీత్ గారు కానీ ఫౌండేషన్ గురించి కానీ కనీసం చూడనట్టు ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు అది నేను హౌ ఐ ఫీల్స్. ఇప్పుడు మనము చేసి చెప్పుకుంటే ఒక్కటి చెప్తాను, నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇప్పుడు సాయం తీసుకున్న వాళ్ళని కించపరిచినట్టు. అదేదో ఇప్పుడు వాళ్ళు వచ్చి సహాయం చేశారు, నేను చేశాను అనేదాటి ఉంటుంది. బట్ తర్వాత మా ఫ్రెండ్స్ చాలామంది ప్రొఫెషనల్స్ అందరూ తిట్టారు, అరే నువ్వు అట్లా అనుకుంటున్నావు, ఇప్పుడన్నా చెప్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అడగచ్చు ఎందుకు ఈరోజు చెప్తున్నారు అని. ఏమంటే నిన్ను చూసి 10 మంది చేస్తారా, నువ్వు అట్లీస్ట్ అది చెప్పు. సో ఇలాంటివి చెయ్యొచ్చు, ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేయడం కాదు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు చెప్తున్నాం. బట్ వి నెవర్ టెల్ ఇట్ అవుట్ సైడ్. ఎందుకు చెప్పాలి అనే కాన్సెప్ట్లో ఉండేవాడిని. చెబితే ఎదుటోడిని కించపరుస్తున్నానేమో, అంటే వాళ్ళు తక్కువ అవుతారేమో సొసైటీలో, సొసైటీ వాళ్ళు తప్పుగా చూస్తుందేమో ఉద్దేశంతో నేను ఏ రోజు ఇలా చేస్తున్నాము అనేది చెప్పుకోలేదు. సో అంటే గ్రౌండ్ టు ఎర్త్ నుంచి వచ్చారు మీరు, తర్వాత వచ్చేసి కొన్ని కష్టాలను పర్లేదు కానీ చూశారు, తర్వాత వచ్చేసి సమాజాన్ని చదివేశారు, సమాజానికి సేవ చేస్తున్నారు, విద్యార్థులకు రైట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న మీరు ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థలో భాగం అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడున్న జనరేషన్లో మేము బయట తిరుగుతూ ఉంటాము, బయట అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాము. సో ఖచ్చితంగా వ్యవస్థలో భాగం అవుదాము. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అండ్ ఎడ్యుకేట్ పీపుల్. సో అది ఒక సిస్టంలో మనం ఇన్వాల్వ్ అయితేనే చేయగలము. ఇండివిజువల్గా ఎంతవరకు చేయగలనండి,
ఇప్పుడు నేను చెప్పిన సర్వీస్ యాక్టివిటీస్ కాకుండా ఇంకో 10 చేయాలి. నా శక్తి అంతే, నా శక్తికి మించి ఇంకా వెళ్ళలేము. సో ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మనము కొద్దిగా వెళ్ళి కొద్దిగా మోర్ ఎడ్యుకేట్ చేద్దాము, లీడ్ చేద్దాం అనే ఆలోచన అయితే ఉంది. అది ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి ఉంది, మా ఫాదర్ దగ్గర నుంచి ఉంది. సో అదే ఇదిలో ముందరికి వెళ్దాము అనే ఆలోచనలో ఇప్పుడు చేస్తున్నాము, ఆలోచిస్తున్నాం. వీఆర్ దేర్ టు డూ దట్. అంటే ఇప్పుడు పొలిటికల్ బ్లడ్ ఉంది మీలో. అంటే నాన్నగారు పొలిటికల్గా కడప జిల్లాకు సంబంధించి కావచ్చు, రాయలసీమ జిల్లాలో వెల్ నోటెడ్ ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు రాజకీయాల్లోకి వస్తే, ఆ రోజు రాజకీయాలు వేరు, ఈ రోజున రాజకీయాలు వేరు. సో కొత్త అంటే ఐ మీన్ ఆల్రెడీ మీరు రాజకీయం నరనరాల్లో ఉంది, అదే కానీ ఎప్పుడు బయటపడలా. కానీ ఈరోజు మీలాంటి వ్యక్తులు వస్తే ఎగ్జిస్టింగ్ పీపుల్ అంటే రాజకీయం అంటేనే ఒక రొచ్చు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఈరోజు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పర్సన్, మీరు ఆ రొచ్చులోకి వస్తే ఆ బురద మీకు అంటుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. దాని గురించి ఏమైనా ఆలోచించారు? అంటుకోనివ్వండి, ఏముంది. ఇప్పుడు బేసిక్గా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు 100 మంది ఏదో ఒకటి అంటూ ఉంటారు. నేను రాజకీయ లబ్ధి కోసమో డబ్బు సంపాదించడానికి కోసమో రాజకీయాలు చేస్తానని నేను చెప్పట్లేదు. మార్పు తీసుకొద్దాం, ఏదన్నా సమాజానికి సేవ చేద్దాము, వాళ్ళని ఏదన్నా రైట్. ఇప్పుడు ప్రతిసారి అనుకుంటాం బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన కంట్రీ ఇలా ఎందుకు లేదని. సో అది చెయ్యాలంటే మనకు ఒక పవర్ ఉండాల్సిందే. అంటే ఒక ఏదో ఒకటి ఉంటేనే మనం అట్లీస్ట్ ఐ థింక్ ఐ కెనాట్ చేంజ్ కంప్లీట్లీ. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ షుడ్ బి ఏ చేంజ్ ఇన్ ద పాలిటిక్స్. సో దట్ అది ఖచ్చితంగా అది ఉంటేనే మనం చేయగలం అనే ఉద్దేశంతో వేర్ వీఆర్ ఐఎమ్ లుకింగ్ ఎట్ కాదు, ఆల్రెడీ చేస్తున్నాము. ఏ రోజైతే అవసరమో ఆ రోజు మేము చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు నారా లోకేష్ అన్న గారు వచ్చారు. అదే అడుగుతున్నా, దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, మీరు అనుకుంటున్నటువంటి మార్పు ఎవరి వల్ల సాధ్యమయ్యే అవకాశాలు? నా ఒపీనియన్ కన్నా ప్రజల ఒపీనియన్, దేశ ప్రజలు, నరేంద్ర మోడీ గారు చెప్పిన ఒపీనియన్ ఏంటండి, నారా చంద్రబాబు నాయుడు గారు. అంతే కదండి. ఇప్పుడు 3 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా చాలామంది ఆయన ఒక ఐకానిక్ లీడర్, ఎగ్జాంపుల్. సో ఎక్కడో ఉన్న బిల్ గేట్స్ గారు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని హైదరాబాద్కి వచ్చి చూసి వెళ్ళారు. సో ఖచ్చితంగా విజనరీ లీడర్. సరే మీరు చెప్పండి, మీరు యువర్ దేర్, నాకన్నా మీరు పెద్దవాళ్ళు, సీనియర్. మీరు ఇన్ని సంవత్సరాల్లో విజనరీ లీడర్, మార్పులు ఎవరు తీసుకొచ్చారు? విజన్ 2020 కానీ ఒక 30 years బ్యాక్, అంటే 1990s సార్ సీఎం అయినప్పుడే విజన్ 2020 డాక్యుమెంట్ తీసుకొచ్చారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఆ ఎంజాయ్ మనం చేయలేకపోతున్నాం, అంతా హైదరాబాద్లో తీసుకున్నారు, పర్లేదు. ఇప్పుడు మళ్ళీ మా సార్ 2047 డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. సో ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారే అది తీసుకురాగలరు. అందుకే, ఎందుకంటే మేము ఇప్పుడు 1982 నుంచి మా కుటుంబం పార్టీలో ప్రయాణిస్తున్నాం అనే దానికన్నా ఎవరు మంచి చేస్తున్నారు అనేది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా కానీ విమర్శించుకుంటారు, ఆ పార్టీని, ఈ పార్టీ, టీడీపీ వాళ్ళు ఆ పార్టీని, మమ్మల్ని విమర్శించుకుంటారు. ఆ విమర్శలు కామనే. బట్ వాళ్ళ మనస్సాక్షిని అడిగితే, వాస్తవాల్లోకి వెళ్తే, నెక్స్ట్ జనరేషన్కి ఎవరు మంచి చేశారంటే వాళ్ళ మనసు కూడా చంద్రబాబు నాయుడే చేశారు. సార్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు ఎన్నిసార్లు విమర్శించుకోలేదు, మరి నేను ఆయన ఓపెన్గా చెప్పారు. అంతే కదా, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా చెప్పారు మోడీ గారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ చంద్రబాబుజీ వాట్ ఈస్ డూయింగ్ అని ఈ మధ్య రీసెంట్గా కూడా చెప్పారు కదా. సో అందరికీ తెలుసు ఏం జరుగుతూ ఉందనేది. మన నెక్స్ట్ జనరేషన్కి కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అది. సో ప్రజలు ఖచ్చితంగా చూశారు, ఆయన మళ్ళీ గెలిపించారు. అదే వేలో నారా లోకేష్ అన్న గారు కూడా ఛాలెంజింగ్గా తీసుకెళ్తున్నారు. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు లోకేష్ అన్న గారు వెనకాల నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే చంద్రబాబు గారి అడుగు కాబోతున్నారా? మేము ఆల్రెడీ ఉన్నాం. ఈరోజు కొత్త అడుగులు ఏంటి, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారితో మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మా కష్టాలు, ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ వల్ల బయట వచ్చి చేయలేకపోయాం. బట్ ఎప్పుడు తెలుగుదేశానికి ఏ ఎలక్షన్కి వచ్చినా కూడా అప్పుడు నా స్థాయి, మాకున్న ఇదిలో మేము ఒక 100 మందికి చెప్పి ఓట్లు వేయించగలం. సో ఆ రోజుల్లో మేము బయట రాని రోజుల్లో కూడా మా చుట్టుపక్కల వాళ్ళని, తర్వాత ఎలక్షన్స్లో ఉన్నప్పుడు మా సొంత వెహికల్స్ పెట్టి ఎవరైతే ఓటింగ్కి రాలేరో వాళ్ళందరినీ చేసుకుంటూ వచ్చాం. ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో ఏ రకంగా సహాయపడాలో ఆ రకంగా మేము చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా ఏం అడుగులు వేయట్లేదండి. సో ఇట్స్ నాట్ దట్ ఎ న్యూ స్టెప్స్ ఇన్ టు తెలుగుదేశం, వీఆర్ దేర్ నవ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా సెటిల్ అయ్యాము. సో ఇప్పుడు మనము వెళ్ళి చేయగలం. ఎందుకంటే ఇప్పుడు మనము బయట వెళ్ళి సమాజం కోసం చేయాలన్నప్పుడు మనం ప్రాపర్గా ఉండగలిగి మనం చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు చేయాలి, లేకపోతే మనకు కూడా వాల్యూ ఉండదు. సో దట్ ఈస్ అప్.
సో ఇప్పుడు చేయగలిగే పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు చేయగలిగిన పొజిషన్లో ఉంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. అరే నువ్వే సక్సెస్ అవ్వలేదు, నువ్వు వచ్చి సమాజాన్ని ఏం కాపాడుతూ ఉంటారు. ఐమ్ రైట్ ఆర్ నాట్? సో ఏ రోజుకి ఆ రోజు అందుకే సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈరోజు కొత్త అడుగులు ఏమి వేయట్లేదు టీడీపీతో, ఓకే, పాత అడుగులే. ఈరోజు ఇంకా గట్టిగా వేద్దాం, నారా లోకేష్ అన్న నాయకత్వాన్ని బలపరుద్దాం. ఆయనకి ఏ విధంగా ఆ రోజు రాముడికి ఉడత ఎలా సహాయం చేసిందో ఈరోజు ఈ ప్రణీత్ అనే ఉడత నారా లోకేష్ అన్నకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఈరోజు ఐఎమ్ కమింగ్ అవుట్ టు సపోర్ట్ లోకేష్ అన్న అండ్ ట్రావెల్ విత్ హిమ్. అంటే ఏ పదవులు ఆశించో లేకపోతే ఈరోజు నాకేదో ఇస్తారనో కాదు. ఏ రోజు మేము పదవులు ఆశించలేదు. పదవులు కూడా కక్షాపూరిత రాజకీయాలు ఉన్నాయి. మరి ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా కక్షపూరితమైన చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? గతంలో ఏమైనా పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడన్నా ఫేస్ చేశారా? అంటే గతం అంటే మీరు బ్యాక్ ఎండ్ చేశారు. ఇన్ కేస్ ఇప్పుడు మీరు ముందుకు రావాలి అనుకున్నప్పుడు, బలంగా వేయాలి అడుగు అనుకున్నప్పుడు, ఆ అడుగుని ఆపడం కోసం ఇప్పుడు నేను నడిపేది విద్యా సంస్థలు. ఓకే, నేనేమి బ్లాక్ అంటే వెనక నుంచి ఏదో బ్లాక్ వ్యాపారాలు అంటారు కదా, అటువంటివి ఏం చేయట్లేదు. ఎథికల్గా విద్యా సంస్థలు నడుపుతాను. అవతల వాళ్ళు ఎథికల్ కాదు కదా, అది ఎథికల్ కాకపోయినా పర్లేదు, ఎథికల్ కాకపోయినా పర్లేదు. ఇప్పుడు నన్ను వచ్చి ఏం చేయగలరు? ఏం చేస్తారు? ఒక విద్యా సంస్థలను ఏం చేస్తారు? ఇప్పుడు మనం విద్యను అందిస్తున్నాం. ఇప్పుడు నన్ను ఏమన్నా చేసినా అది సమాజానికి ద్రోహం చేసినట్టే. ఇప్పుడు నాకేమన్నా చేస్తే ఇండైరెక్ట్గా నా విద్యా సంస్థలకి ఏమైనా జరుగుతుందేమో. పోనివ్వండి, పోయేదేం లేదు. నా ప్రాణం అయితే పోదు కదా. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాను, మళ్ళీ కష్టపడతా, మళ్ళీ చూసాము చేస్తాము, మళ్ళీ వెళ్ళి బౌన్స్ బ్యాక్. ప్రాబ్లం ఏం లేదు. విద్యా సంస్థలు మూయించలేరు కదా, వాళ్ళకే చెడ్డ పేరు. ఎడిఫై స్కూల్ లాంటిది లేకపోతే శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ లాంటి విద్యా సంస్థలు మూయించేస్తే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకే చెడ్డ పేరు. ఇక్కడేం మేమేమి చెడు కార్యక్రమాలు చేయట్లేదు, మంచి విద్యను అందిస్తున్నాము. సో రాజకీయానికి మనం చేసే వ్యాపారానికి అందులో విద్య దీనికి ఎప్పుడూ లింక్ పెట్టకూడదు. లింక్ పెట్టాలని కక్ష సాధిస్తే సాధించుకొనివ్వండి, పర్లేదు, ఐఎమ్ రెడీ, ప్రాబ్లం ఏం లేదు, చేసుకొనివ్వండి. వాళ్ళకే కర్మ. ఇప్పుడు ఇంత మంచి ఇప్పుడు ఎథికల్గా రన్ చేసేవాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు నాశనం చేస్తే చేసుకొనివ్వండి. ఐఎమ్ రెడీ టు ఫేస్. మళ్ళీ ఇంకో పేరుతో మళ్ళీ ఇంకో విద్యా సంస్థ స్టార్ట్ చేస్తాను. నేను ఎక్కడికి పోయి చేసేదేం లేదు. కక్ష సాధింపులు చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేస్తారు ఇక్కడ? అంటే ఏం చేస్తారు మీన్స్ ఏంటంటే స్ట్రైట్గా పోయే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు, అడ్డదిడ్డగా పోయే వాళ్ళకి సమాధానం చెప్పలే. అంటే గతంలో ఏ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో చూసాం. సో మనము ఆ స్థాయితో పోల్చుకుంటే మనల్ని ఇబ్బంది పెట్టడం చాలా చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా చూసాం కదా. అవన్నీ తాత్కాలికమే కదా, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు కదా మా బాబు గారు. మేము అట్టే అవుతాం, ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అవన్నీ ఏం చేశారు బాబు గారిని చేయడం వల్ల బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. 124 సీట్లు వచ్చి ఎప్పుడు రన్ విక్టరీ. అవునా? సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా అండి, వ్యాపారం కానీ రాజకీయంలో కానీ కష్టాలు కంపల్సరీ ఉంటాయి, లేకుండా ఏమీ ఉండవు. ప్రతి దాంట్లో కష్టాలు ఉంటాయి. కష్టాలన్నీ అధిగమించుకొని సిద్ధమై రావాలి. చేస్తారా? చెయ్యనివ్వండి, భరిద్దాం. ఆయన చెప్పారు కదా జగన్ గారు, కొట్టారు కొట్టించుకుంటాం, మాకు టైం వస్తుంది కొడతాం. దాని మించి అట్లని కొడతామని చెప్పి కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడూ చేయను. నేను ఎవరినైనా దగ్గరికి తీసుకొని మనలో కలుపుకొని మనతో పాటు ప్రయాణించేటట్టే చేస్తాను తప్పితే అంత కక్షపూరిత రాజకీయాలు నేను చెయ్యను. అటువంటివి కాదు. బట్ ఏదైతే సిద్ధాంతాలు, లోకేష్ అన్న గారి సిద్ధాంతాలు మరియు చంద్రబాబు గారి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అది ఫర్మ్గా ప్రజల్లోకి తీసుకెళ్తాం. గ్రేట్. ఇప్పుడు ఒకటి తిరుపతికి సంబంధించినటువంటి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. తిరుపతిలో ఒక స్పేస్ ఉంది, ఇప్పుడు పొలిటికల్ స్పేస్ అనేది ఉంది. ఈ పొలిటికల్ స్పేస్లో మీకు ఒక మంచి బాధ్యతను కానీ ఇస్తే ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. ఏ యాంగిల్లో సిద్ధం? ఏ యాంగిల్లో జనాలకి సేవ అందిస్తారు? ఆ పదవికి ఎలాంటి వన్నీ తీసుకొచ్చే అవకాశం? అంటే ఏ పదవి అని చెప్పి మేము అడగకూడదు. ఒక స్పేస్ ఏ పదవి అనే క్వశ్చన్ పక్కన పెడితే, ఎందుకంటే మనం పదవులు ఆశించి పార్టీలో లేము కాబట్టి నాకు ఇది కావాలి అది కావాలి అనే కాన్సెప్ట్లో నేను లేను. అంటే ఇన్నేళ్ళుగా ఉన్నారు, మీకు ఎలాంటి పదవి లేదనుకోండి, పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉందనుకుంటా నాకు తెలిసి, అంతకు మించి మీకేం పదవి లేదు. అయినా సరే మీరు ఇంత చేస్తున్నారు. సో మీ అవసరం ఖచ్చితంగా పార్టీకి అవసరం ఉంది, లేదు తిరుపతికి అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ స్పేస్ని మీకు, ఆ స్పేస్లో మీకు ఒక బాధ్యతనిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఆ బాధ్యత ఇచ్చి చేయమంటే ఖచ్చితంగా ఏదైతే ఉందో పార్టీ కార్యకర్తల బలాన్ని ఎందుకంటే తిరుపతి తీసుకుంటే తిరుపతికి
తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అవును. పార్టీ ఆవిర్భవించిందే తిరుపతిలో ఎన్టీఆర్ గారు. తర్వాత ఎన్టీఆర్ గారు మొట్టమొదట ఇక్కడ పోటీ చేశారు. తర్వాత మళ్ళీ హిందూపూర్ నుంచి వెళ్ళారు, అది తర్వాత. బట్ మొట్టమొదటిసారిగా తిరుపతి ప్రజలు ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. తర్వాత మన జిల్లా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో నారావారిపల్లి, మా చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు. సో ఎంతో సంబంధం ఉంది. సో ప్లస్ అదే సంబంధంతో ఇక్కడ పార్టీకి కార్యకర్తలు బలం అండి. సో నాయకులతో సంబంధం లేదు ఇక్కడ. కార్యకర్తలు, దిస్ ఇస్ అన్ క్యాడర్ డ్రివెన్ పార్టీ ఇన్ తిరుపతి. సో అది మీరు నమ్ముతారో లేదో కానీ ఇట్స్ ఎ క్యాడర్ డ్రివెన్ పార్టీ. కార్యకర్తలు పార్టీని నడిపిస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఇక్కడ కార్యకర్తలకి ఎవరు చేస్తున్నారు అనేది హైకమాండ్కి ప్రాపర్గా తీసుకెళ్ళి వాళ్ళకి సముచిత స్నానాలు కల్పించగలిగితే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో పనిచేస్తారు. సో దట్ ఈస్ వేర్ ఫస్ట్ థింగ్. కార్యకర్తలకి ఏం చేయాలి అనే ఆలోచన, ఏం చేస్తే వాళ్ళు బాగుంటారు అనే దాని మీద మీకు ఏమన్నా ఒక లైన్ ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఏదైతే పార్టీకి కష్టపడుతున్నారో దానికి తగిన గుర్తింపు ఇవ్వాలి. అది పదవి ద్వారా కావచ్చు, లేకపోతే హైకమాండ్ దగ్గర వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళ గురించి చెప్పడం వల్ల కావచ్చు. సో ఎవరైనా కూడా గుర్తింపు కోసం చాలా వరకు చేస్తారు, ఏది ఆశించి చేయరు చాలా వరకు. ఇప్పుడు బాబు గారు పిలిచి శబాష్ బాగా చేసామంటే అది చాలు, ఇంకో 10 సంవత్సరాలు మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నలు బాగా ఇది చేస్తారు. సో ఆ గుర్తింపు ఇవ్వడం, తర్వాత కష్టపడిన వాళ్ళకి సముచిత స్నానాలు కల్పించడం ఖచ్చితంగా ఏదైతే ఉందో వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా లీడర్స్కి ఇవ్వాలి. సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది అది ప్రాపర్గా హై లెవెల్కి తీసుకెళ్ళాలి. తర్వాత వాళ్ళకి పడే ఇబ్బందులు, ప్రతి కార్యకర్త చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు తీసుకుంటే, ఇప్పుడు ముందు ప్రభుత్వంలో రేషన్ కార్డ్స్ కట్ చేయడం కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం కానీ, ఇటువంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్యకర్తలకి. సో ఇటువంటివన్నీ కార్యకర్తలు ఒకటే తీసుకోను, ప్రజలందరికీ ఇవ్వాలా, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. సో ఇటువంటివన్నీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడము, తర్వాత లీడర్స్ అందరినీ ఒక తాటిపై తీసుకురావడము, ఆల్ దీస్ థింగ్స్. ఐ హ్యావ్ మెనీ ప్లాన్స్ ఇన్ బ్రింగింగ్. సో ప్లాన్స్ ఏమీ లేకుండా ఏం లేవు. వీ వాంటెడ్ టు స్ట్రెంగ్తన్ రూట్ లెవెల్లో స్ట్రెంగ్త్ ఉంది. బట్ అందరినీ ఒక తాటిపై ఒక లైన్ మీదకి తీసుకొచ్చి నడిపించగలగాలి. అది కాళ్ళు పట్టుకోవాలి, గడ్డం పట్టుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. నాయకుల్ని అందరినీ, ఎందుకంటే అందరిని ఒక తాటిపైకి తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అమ్మకి, తండ్రికి, బిడ్డకి, భార్యకి, పిల్లలకి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద కుటుంబం, ఇప్పుడు నలుగురున్న కుటుంబంలోనే మీకు అన్ని వచ్చినప్పుడు 1,00,000 మంది కుటుంబం, 2,00,000 మంది కుటుంబాల్లో, తర్వాత 100 మంది లీడర్స్లో చాలామంది వస్తాయి. సో వాళ్ళందరికీ నచ్చజెప్పాలి ఒక డెసిషన్. ఇప్పుడు ఒకటి సార్, రాజకీయాల్లోకి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరి పదవుల కోసం వస్తూ ఉంటారు కొంతమంది నాయకులు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ. మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు ఒక మంచి పదవి ఇచ్చారు, మంచి బాధ్యతలు కూడా ఇచ్చారు. బాధ్యతలు ఇచ్చిన సందర్భంలో పార్టీ మీకు ఒక ప్రభుత్వపరమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మీకు ఒక పదవి ఇస్తామంటే మీరు ముందు పదవి తీసుకుంటారా? పార్టీ కార్యకర్తలకు పదవి ఇచ్చిన తర్వాత మీరు పదవి తీసుకుంటారు? ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు ఫస్ట్ అండి. సో పార్టీ కార్యకర్తలకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇప్పుడు పదవి ఇస్తాను అంటే ఎస్ తీసుకుంటా, తీసుకొని మిగతా 100 మందికి నేను పదవులు ఇప్పించగలను. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో దేర్. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కటండి, నేను అది ఎందుకు అడిగానంటే మీరు గ్రో అవ్వడం కాదు, పవర్ ఉంటేనే మనం 10 మందికి సహాయం చేయగలం. ప్లస్ నేను ఒక్కడనే ఎదగాలనే కాన్సెప్ట్ కన్నా 10 మందిని తీసుకొని నాతో పాటు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్. సో ఇప్పుడు వీ హ్యావ్ వన్ సేయింగ్, యాజ్ ఎ లీడర్ గొప్ప ఉంటే అందరికీ చెప్పండి, తప్పులుంటే యూ టేక్ ద బ్లేమ్. ఓకే. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు టేక్. అప్పుడే మనతో పాటు అందరూ నడుస్తారు. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు టేక్ దెమ్. ఖచ్చితంగా వాళ్ళకి సముచిత స్నానం ఇవ్వాలి. ఇస్తాము అంటే ఖచ్చితంగా నో అనే కాన్సెప్ట్ ఉండదు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు మీరున్నారు, మీకు ఏ పవర్ లేదు, ఏ పొజిషన్ లేకపోతే మీరు ఎంతమందికి చేయగలరు? ఎస్, దట్స్ ఇట్. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు టేక్ అండ్ యూ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఆల్. అంటే తిరుపతి ఎందుకు అడిగానంటే, మీకు తిరుపతిలో చాలామంది తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. పసుపు చొక్కా విప్పన వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్న పరిస్థితి. కానీ పదవుల విషయంలోకి వచ్చేసరికి నాయకత్వంలో ఉన్నటువంటి లోపమో, లేకపోతే వాళ్ళు సరైనటువంటి వాళ్ళ పట్ల పట్టించుకోకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో అలాంటి వారికి
మీకు అలాంటి బాధ్యతలు ఇస్తే, వాళ్ళని చూసుకునే బాధ్యతలు ఇస్తే మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి ధైర్యం ఏంటి? ఇప్పుడు నేనా సీనియర్స్ అంటే ఫస్ట్ సీనియర్సే అంటాను. సార్ ఈరోజు మీకు ఈ పదవి ఇద్దాం అనుకున్నప్పుడని నీతో పాటు ఇంకో సీనియర్ ఉన్నాడంటే అన్న వాళ్ళకే ఇవ్వండి అంటాను. వాళ్ళతో పాటు నేను నడుస్తాను, ఎందుకంటే పదవులే ముఖ్యమేం కాదు. సో అన్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో పాటు నడుస్తాను, ఎవరికి ఇచ్చినా పర్లేదు అనే కాన్సెప్ట్లో ఉంటాను. బట్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫస్ట్ రిప్రజెంట్ చేస్తాను, వాళ్ళందరికీ ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం కుటుంబం అనేది చాలా పెద్దదండి. సో కొందరికి పదవులు ఇచ్చిండొచ్చు, కొందరికి పదవులు రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే చాలామందిని అకామిడేట్ చేయాలి. సో అందరినీ అకామిడేట్ చేయలేం కూడా. సో దానికి ఎవరు నిరుత్సాహపడకూడదు. సో ఎక్కడెక్కడ సముచిత స్థానాలు ఇవ్వాలో బాబు గారు ఎప్పటికప్పటికి ఇస్తూ ఉన్నారు. కొందరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలంటున్నారు, అవి కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరినీ మనం నిలబెట్టుకొని కుటుంబాన్ని పెంచుకుంటా వెళ్ళాలి, లేకపోతే రాక్షస ప్రభుత్వం వస్తుంది పెంచుకోకపోతే కుటుంబాన్ని. సో ఖచ్చితంగా అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొందరు నాయకుల్ని పట్టించుకోకపోవడం అనేది లేదు. ప్రతి ఒక్కరి డేటా అంతా ఉంది ఆఫీస్లో, ఎవరికి ఏం లేదు. బట్ తగిన న్యాయం ఏ రోజైనా చేస్తారు, బట్ అది కొద్దిగా లేట్ అవ్వచ్చు. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనే కాన్సెప్ట్లోనే ఇక్కడ కూడా పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద పొజిషన్స్ ఇస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ ఇన్ టీడీపీ. అంటే రాజకీయాలతో ఉన్నా రాజకీయాలతో లేకున్నా ప్రజలకు మేలు చేస్తారు, పార్టీ కార్యకర్తలకు మేలు చేస్తారు, అది మీ ఉద్దేశం? అవునండి, ఫైనల్లీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే అలాంటి అవకాశం మీకు ఉంటుందా? అంటే ప్రెజర్స్ ఉంటాయి, ఒకవేళ మీకు పదవి ఇచ్చేస్తారు, చుట్టూ మీకు ఒక ప్రెజర్స్ వస్తాయి, ఒక క్వార్టరీ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సమస్యలన్నీ అక్కడే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం క్వార్టరీ, అంటే అదొక కారణం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో ప్రణీత్ గారు ఆ రోజు మారని మాకు గ్యారంటీ ఏంటి? ఇప్పుడు వరకు అయితే మారలేదు. సో ఏ రోజు అప్పుడు కూడా మారననేదే నా నమ్మకం, గట్టి నమ్మకం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఫస్ట్ పదవి రాగానే లేకపోతే ఒక పొజిషన్కి వెళ్ళంగానే మనం ఏదైతే చేసి వచ్చామో, ఇప్పుడు మనం ఒక పదవిలోకి రావడానికి ప్రజల్లో వస్తాం. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు పదవిలోకి రాగానే మళ్ళీ ఆ ప్రజల్లోకి వెళ్ళాం. అందువల్లే చాలా తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చాలా కష్టపడ్డారు, చేశారు, అన్నీ చేశారు. బట్ ఎందుకంటే ప్రజల ఇబ్బందులు వినలేదు ఏమవుతుంది అనేది. సో మనం ప్రజల్లో ఉన్నంత కాలం ఆ తప్పు చేయమండి, ఎందుకంటే వాళ్ళు నిలదీస్తారు. మనం ప్రజల్లో రాకుండా రూమ్లో కూర్చొని బయట 4 పిఏలు పెట్టుకొని ఎవరిని రానివద్దండి, ఎవరిని లోపల పంపకండి అంటే ఖచ్చితంగా నేను కూడా మారిపోతాను. బట్ ఆ రకంగా నేను చెయ్యను. అలా చేస్తే ఏదండి, మీరు అలా చేస్తే, అలా మారిపోతే చేస్తే అనే కాన్సెప్ట్ ఉండదండి. దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు. చేస్తే నా చొక్కా పట్టుకోండి, బయట తోసేయండి, ఏమన్నా చేయండి, ఐఎమ్ ఫైన్. నన్ను బయట లాగేసి నాకు చేసేయండి. బట్ ఆ పొజిషన్కి అయితే పార్టీని తీసుకురాగలను. నిజంగా ఆ పొజిషన్కి వస్తే ఐ నో, బికాజ్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. ఆ రోజు నేనే రిజైన్ చేసి చెప్పేస్తాను, నా వల్ల కావట్లేదు. బట్ ఇంకొకటి ఓపెన్గా చెప్పాల్సింది, నేను ప్రాక్టికల్ అంటున్నాను కాబట్టి 100% జస్టిస్ ఎక్కడా చేయలేము, అదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా తెలిసి తప్పు జరగదు. నేనేమి దైవాంశతోనో దేవుణ్ణో కాదు. మీరు పురాణాల్లో తీసుకుంటే దేవుళ్ళే తప్పు చేశారంట. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? నేను కూడా చేస్తానేమో తప్పులు, బట్ ఖచ్చితంగా సరిదిద్దుకుంటా. అట్లని చెప్పి నేను తప్పు చేయను, నేను దేవుణ్ణి, నేను నిలబడతానని చెప్పను. ఖచ్చితంగా రోజు ఎలా ఉన్నారో ఆ రోజు అలాగే ఉంటా. నేను నా తప్పుల్ని నేర్చుకుంటా. నేను ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్ కండి చెప్తాను, ఐ వాజ్ నాట్ దట్ గ్రేట్ ఎడ్యుకేషన్లో కానీ ఏది అంతా. ఐ వాజ్ ఎ వెరీ అబవ్ యావరేజ్ స్టూడెంట్. చాలా తప్పులు చేశాను, చాలా గొడవలు చేశాము, ఏదో చిన్నగా చేసుకుంటూ వచ్చాను. బట్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. నేను మా పిల్లలకి, మా స్టాఫ్ కూడా చెప్తా ఎవ్రీ డే. దట్ ఈస్ వన్ మై థింగ్. ఐ థింక్ ఐ జస్ట్ వాంటెడ్ టు, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. తెలియాలి కాదు, ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి ఇవన్నీ. ప్రతి ఒక్కటి దే హ్యావ్ టు ఫాలో. ఏంటంటే స్టార్ట్ అసెసింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళతో అబద్ధం చెప్పచ్చు, అద్దం ముందు చూసుకొని మీరు అబద్ధం చెప్పలేరు. ఏ రోజైతే మీరు మీతో మాట్లాడుకుంటారో ఆ రోజు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారో యూ విల్ బీ సక్సెస్ఫుల్. నేను మా స్టూడెంట్స్కి అదే చెప్తాను, మా టీచర్స్కి అదే చెప్తాను. వీఆర్ నాట్ గాడ్స్, విల్ డూ మిస్టేక్స్. నేను ఇంతమందికి, నా దగ్గర 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,000 మందికి నేను కరెక్ట్ చెప్పేవాడిని, నేను తప్పులు చేస్తాను, ఒక టీచర్గా తప్పులు చేస్తారు. బట్ when you analyze whether it is right or wrong and when you feel it is wrong and when you start correcting it, you are successful. Okay, same formula politics లో కూడా ఎక్కడైనా ఈ ఫార్ములాని అక్కడ వాడేటప్పుడు ప్రణీత్ గారు మారిపోతారని మా డౌట్. అది రికార్డ్ అవుతుంది, క్లియర్గా మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి. ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఉంటే మళ్ళీ ఇదే కెమెరాలు పెట్టండి, ఇదే అడగండి. మీరు మారిపోయి ఆ రోజు మారనని చెప్పారు కదా అంటే
ఖచ్చితంగా మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగండి. ఒకవేళ పొజిషన్స్ వచ్చి దేవుడి దయ వల్ల లోకేష్ అన్న గారు చూసి, చంద్రబాబు నాయుడు గారు చూసి నాకు ఏదన్నా ఇవ్వాలి, పార్టీకి నేను పనికొస్తాను, చేస్తాను అనే పొజిషన్ నాకు ఇచ్చినప్పుడు నేను అలా తప్పులు చేస్తే యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్ మీ. యువర్ ద మీడియా, యూ హ్యావ్ రైట్. మీరు వచ్చి అడగండి, ఏదైనా నేను చెప్తాను. ఒకవేళ ఆ రోజు నేను తప్పు చేసింటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. నేను ఏదన్నా తప్పు చేస్తే మాత్రం నాకు సిగ్గు శరం ఏం లేదు. నేను తప్పు చేశా, ఖచ్చితంగా మార్చుకుంటా అని చెప్పే ధైర్యం నాకుంది. అది మాత్రం నాకుంది. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనే కాన్సెప్ట్ ఉండదు. సార్ నేను ఈ తప్పు చేశా, సారీ, నెక్స్ట్ టైం నాట్ రిపీట్ ఇట్, సారీ అని చెప్పే ధైర్యం నాకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. సో మొత్తానికి రాజకీయాలు, తర్వాత బాల్యము, సో మొత్తం కూడా ప్రణీత్ గారితో మాట్లాడాం మనం. ఈ సందర్భంలో అనేక రకాలైనటువంటి అంశాలు వారు షేర్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా సమాజానికి, మనుషులకు ఉపయోగపడే అంశాలను కూడా ఆయన చెప్పారు. ఎస్పెషల్లీ పడినటువంటి, చూసినటువంటి కష్టాల్లో నుంచి, అలాగే జరిగినటువంటి ఇబ్బందుల్లో నుంచి, తెలుసుకున్నటువంటి విషయాల్లో నుంచి ఏ విధంగా ఒక మనిషి తయారవుతారు, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఎలా మారొచ్చు అనే దానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు. అంతేకాకుండా చాలా స్పష్టంగా చెప్తున్నారు, చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఈరోజు ఎలాగున్నానో రాజకీయాల్లో నాకు ఒక మంచి పొజిషన్ వచ్చినా అలాగే ఉంటాను, పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, తర్వాత నేను అనేటటువంటి ఒక కొత్త అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూకి వెళ్దాం. నమస్కారం.